అండ్ మనం ఐసైట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మామూలుగా యోగాలో ముద్రలు ఇలాంటివన్నీ చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి. అవును. మామూలుగా మన ఐసైట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కాపాడుకోవాలి అంటే అలా ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయా? సో యూజువల్లీ ఎక్సర్సైజెస్ వరకు మనకి మజిల్స్ ఎట్లా ఉంటాయి, కళ్ళకు కూడా మజిల్స్ ఉంటాయి. హ్మ్. ఓకే. హ్మ్. సో మనం కన్సిస్టెంట్గా ఒక యాంగిల్లో చూస్తున్నాం, ఓకే. ఎక్కువ దగ్గరే చూస్తున్నాము అనుకోండి, ఒక చిన్న స్ట్రెస్ ఉంటుంది. ఆ! సో బ్రేక్ తీసుకొని ఓకే. వీ కెన్ కీప్ రొటేటింగ్ ది ఐస్. ఒక ఓకే. 8 ఫిగర్ డ్రా చేయొచ్చు, లైక్ ఇట్లాగా కళ్ళతో. ఓకే. ఓకే. ఒక చిన్న 8 ఫిగర్ హ్మ్. ఇట్లా అని ఇట్లా ఒక ఓకే. చిన్న రిలీఫ్ వస్తుంది. ఓకే. కన్సిస్టెంట్ ఒకటే యాంగిల్ మ్మ్. నుంచి మ్మ్. రిలీఫ్ వస్తుంది, చేసుకోవచ్చు. ఇట్స్ మ్మ్. నో హార్మ్. సో ఐ మజిల్స్ రిలాక్స్ అవుతుంది, కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతాం, మ్మ్. బ్లడ్ సప్లై పెరుగుతుంది. ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఓకే. చాలా మందిలో ఒక అలవాటు ఉంటుంది. ఊరికే కళ్ళు నలుపుతారు. అంటే దురద రావడం అలాంటి. దానివల్ల డ్యామేజెస్ ఎంతవరకు అవుతాయి? ఈ ప్రాబ్లం వల్ల పూర్తిగా చూపు కూడా తగ్గిపోవచ్చు, కన్ను ఓకే. నలపడం వల్ల. ఓకే. ఈ రోజుల్లో స్క్రీన్ టైం వల్ల టైర్డ్ ఐజ్ అవడంతో, మ్మ్. డ్రైనెస్ అవడంతో, టైర్డ్నెస్ తోటి ఎక్కువ మ్మ్. నలిపేస్తున్నాం అవును. అని మనం తెలియకుండానే నలుపుతున్నాం. హ్మ్. రెండోది, నలిపినప్పుడు ఒక చిన్న వెల్ బీయింగ్ ఉంటుంది, హ్మ్. ఇనీషియల్గా బాగున్నట్టు అనిపిస్తుంది, అవును. హ్మ్. రైట్? హ్మ్. సో అందుకని ఆ నలపడం అనేది మంచిది కాదు. నల్లగుడ్డు స్ట్రక్చర్ చేంజ్ అయిపోయి హ్మ్. వీక్ అయిపోయి ముందుకి ప్రొజెక్ట్ అయిపోయి కెరటోకోనస్ అంటాం. ఆ కండిషన్ ఎంత ప్రమాదం అంటే కళ్ళజోడు పెట్టినా కనపడదు క్లారిటీ. ఓకే. ఎందుకంటే యూనిఫామ్గా ఉండాల్సిన డోమ్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. ఓకే. పైన ఒకటి కింద ఒక షేప్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక ఇర్రెగ్యులర్ గ్లాస్ నుంచి మనం చూస్తే ఏమనిపిస్తుంది, వంకరగా ఉంటుంది, అవును. చూపు కూడా అంతే అయిపోతుంది. ఓకే. ఓకే. సో హ్మ్. ఇట్స్ ఆల్వేస్ అవాయిడ్ రబ్బింగ్ ది ఐస్. హ్మ్. మీ పాడ్కాస్ట్కి ముందు కూడా ఐ జస్ట్ ఆ పేషెంట్ విత్ సివియర్ కెరటోకోనస్, ఓకే. ఓకే. ఆ! 22-year-old, ఓహ్! సివియర్ కెరటోకోనస్. ఓకే. లక్కీలీ ఆయనకి విజన్ బాగుంది. సో ఓకే. కొంతమందికి అద్దాలు పెట్టినా కనపడదు, హ్మ్. అలాంటప్పుడు కాంటాక్ట్ లెన్స్కి వెళ్ళాలి. ఈ కెరటోకోనస్ సివియర్గా ఉంది, ప్రోగ్రెస్ అవుతుంది అనుకుంటే ఒక చిన్న లేజర్ చేసి దాన్ని అరెస్ట్ చేయాలి. సో దిస్ ఇస్ ఆల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ రబ్బింగ్ ది ఐస్. బెటర్ నాట్ టు టచ్ ది ఐ. హ్మ్. రబ్ అని చేయాలి అనిపించినా కూడా ఒక కోల్డ్ ఐ ఇంట్లో ఏమి లేవు, హ్మ్. జస్ట్ ఐస్ ప్యాక్లో హ్మ్. ఒక క్లాత్లో ఐస్ పెట్టేసి కళ్ళకి అద్దుకోవడం. ఓకే. వాటర్ స్ప్లాష్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. లూబ్రికేటింగ్ డ్రాప్ లాంటిది ఏదన్నా ఇంట్లో దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు, అవి మాత్రమే తెచ్చుకోవాలి. ఓకే. అందులో అన్నెసరీ మెడికేషన్ డ్రాప్స్ తోటి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్, ఈ హెడ్ ఏక్స్ ఉంటాయి, కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. అది జాగ్రత్త పడాలి. హ్మ్. సింపుల్ రెమెడీ, చేతిలో ఏం లేదు, Hmm. ఇంట్లో ఏం లేదు, డ్రాప్స్ లేవు, ఏం లేవు అంటే ఐస్ క్యూబ్ చాలు ఓకే. రిలీఫ్ వచ్చేంత వరకు. హ్మ్. నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే మంచిది.